సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉన్నామని రాష్ట్ర వ్యాప్తంగా రిపోర్ట్ అవుతున్న ఫీవర్ కేసులన్నీ డెంగ్యూ కేసులు కాదని తెలిపారు హెల్త్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర నాయక్. ప్రభుత్వ దవాఖానాల్లో మందుల కొరత లేదని, సరిపడా సిబ్బంది సేవలందిస్తున్నారని చెప్పారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మంకీపాక్స్ కేసులు నమోదు కాలేదని తెలిపారు. ముందు జాగ్రత్తగా మంకీపాక్స్ చికిత్సకు కూడా ఏర్పాట్లు చేశామంటున్న డిహెచ్ రవీంద్ర నాయక్ తో షరీఫ్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో సీజనల్ వ్యాధుల పట్ల ఒక గందరగోళం ఏర్పడింది. దీనిపైన ప్రభుత్వం సీరియస్గా దృష్టి పెట్టింది. యాజ్ వెల్ యాజ్ తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కూడా దృష్టి పెట్టింది. పెద్ద పెద్ద ఆసుపత్రికి ఉన్నతాధికారులు వెళ్ళి ఫీల్డ్ లెవెల్లో తనిఖీ చేస్తున్నారు. గాంధీ ఆసుపత్రిలో వైద్య విధాన పరిషత్ కమిషనర్ తనిఖీ చేశారు. ఇప్పుడు ఉస్మానియాలో డైరెక్టర్ హెల్త్ రవీంద్ర నాయక్ గారు తనిఖీ చేస్తున్నారు. మనతో ఉన్న ఒకసారి మాట్లాడదాం. సార్, ఏం సార్, మొత్తం ఏ కేసు నమోదైనా కూడా డెంగ్యూ అని చెప్తున్నారు, మెడిసిన్ లేదని చెప్తున్నారు. ఎట్లా ఉంది సార్, వాస్తవ పరిస్థితి ఎట్లా ఉన్నాయి? ఏదైతే బయట వినిపిస్తున్నాయో మనం ఫీల్డ్ మీదకి వెళితే వాస్తవాలు ఏమిటో తెలుస్తాయి. గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం నిన్న హానరబుల్ సీఎం గారు కూడా మీటింగ్ కండక్ట్ చేసి చెప్పారు, మనం అందరం చూసాం. సో మేము రెగ్యులర్గా చేస్తున్నాము. మేము మే 17th నుంచే మొదలు పెట్టాము. ఆల్ ప్రిపరేటరీ యాక్టివిటీస్ కానీ, తర్వాత ట్రైనింగ్స్ కానీ, తర్వాత ఫీల్డ్ లెవెల్లో రైట్ ఫ్రమ్ ఆశా నుంచి మొదలు పెట్టుకుంటే డిఎంఎన్హెచ్ వరకు కానీ, లేకపోతే హాస్పిటల్స్ వరకు చూస్తే మెడికల్ సూపరింటెండెంట్ నుంచి మొదలు పెడితే క్లాస్ 4 స్టాఫ్ వరకు, నర్సింగ్ స్టాఫ్ అనుకోండి, పారామెడికల్ స్టాఫ్ అనుకోండి, ఇప్పుడు ఉస్మానియా జనరల్ హాస్పిటల్ చూసుకుంటే ఆల్ క్యాడర్, నర్సింగ్ ఆఫీసర్స్ కానీ, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కానీ, అసోసియేట్ ప్రొఫెసర్స్ కానీ, ప్రొఫెసర్స్ కానీ, హెచ్ఓడీస్ కానీ, ఎవ్రీ క్యాడర్ అందరు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. చాలా మేము చిన్నగా ఉన్న దగ్గర నుంచి ఈ ఇన్స్టిట్యూషన్ గురించి వింటున్నాము, చేస్తున్నాము. మేము కూడా ఈ స్థాయికి ఎదిగాము. ఇదంతా కూడా ఒక అనుభూతిని కల్పిస్తుంది. దాంట్లో భాగంగా ఇప్పుడు ముఖ్యంగా మన విషయాలను మనం మాట్లాడుకుంటే సిస్టమ్ అనేది చాలా గొప్పది. సిస్టంలో ప్రిపేర్డ్నెస్ అనేది ఎప్పుడూ ఉండాలి. అండ్ ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఏదైనా సీజన్ వచ్చినప్పుడు సీజనల్ డిసీజ్ మనం మాట్లాడుకుంటే మనకి డెంగీ ఉండవచ్చు, మలేరియా, తర్వాత చికెన్ గున్యా, తర్వాత అక్యూట్ గ్యాస్ట్రోఎంటరైటిస్, టైఫాయిడ్, తర్వాత ఐఎల్ఐ, ఏఆర్ఐ. ఐఎల్ఐ అంటే ఇన్ఫ్లుయెంజా లైక్ ఇన్ఫెక్షన్స్, ఏఆర్ఐ అంటే అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, తర్వాత H1N1 ఫ్లూ, స్వైన్ ఫ్లూ అంటాము. సో ఈ సీజన్ వచ్చినప్పుడు టెంపరేచర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు వర్షాకాలం కంటే ముందు ఎండాకాలం ఉంటుంది, వేసవికాలం, ఆ తర్వాత వర్షాకాలం వస్తుంది. ఈ రైనీ సీజన్లో ఈ సీజనల్ చేంజ్ ఏదైతే ఎండాకాలం నుంచి వర్షాకాలంలో వచ్చినప్పుడు ఆ టెంపరేచర్ మనకి మారుతుంది. దానికి బాడీ దానికి అనుగుణంగా తయారు చేసుకుంటుంది బాడీ. అందుకే టెంపరేచర్ కొంచెం పెరిగినట్టు అనిపిస్తుంది. దిస్ ఈజ్ నార్మల్, న్యాచురల్ థింగ్ విచ్ హ్యాపెన్స్. ఎవ్రీ వన్ ఆఫ్ అస్ షుడ్ నో ఇట్. రెండో విషయం ఏమిటి, ఇప్పుడు ఈ వైరసెస్ కానీ, లేకపోతే బ్యాక్టీరియా కానీ, లేకపోతే అదర్ ఇన్ఫెక్షన్స్ కానీ, పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో దీంట్లో మనం ముఖ్యంగా రాష్ట్రం మొత్తంలో టైం టు టైం మన ఆల్ లెవెల్ మీటింగ్స్ అవుతున్నాయి. ప్రిపేర్డ్ మీటింగ్ అని అంటే ఇట్స్ లాట్ ఆఫ్ ఎక్సర్సైజ్ అండ్ లాట్ ఆఫ్ కమ్యూనికేషన్ టు అక్రాస్ ద స్టేట్. ప్రతి క్యాడర్ని అది మనం ఎంకరేజ్ చేస్తాము, తర్వాత ఆ గైడ్లైన్స్ ఇస్తాము, ఆ టైం టు టైం మనం అడ్వైజరీ కూడా ఇస్తున్నాము. మీరంతా కూడా చూస్తూనే ఉన్నారు. సో ప్రతిదీ చేస్తుండగా ప్రాక్టికల్గా మనం ఫీల్డ్ మీదకి వెళ్ళాలి. సో ఫీల్డ్ మీదకి వచ్చిన తర్వాత అసలైన వాస్తవ విషయాలు మన దృష్టిలోకి వస్తాయి. సో ముఖ్యంగా ఏంటంటే పిఎస్సి కానివ్వండి, యూపీఎస్సి కానివ్వండి, సిఎస్సి కానివ్వండి, ఏరియా హాస్పిటల్ కానివ్వండి, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కానివ్వండి, మీకు టెరిషరీ హాస్పిటల్స్ కానివ్వండి, మన ఉత్తమమైన మన ఉస్మానియా హాస్పిటల్ కానివ్వండి, ఏ హాస్పిటల్ అయినా వారు ఏ లెవెల్లో ఆ ట్రీట్మెంట్ అందించాలి అనే మాదిరిగా టెరిషరీ హాస్పిటల్స్ లైక్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్, గాంధీ జనరల్ హాస్పిటల్, ఇవన్నీ కూడా అన్ని విధాలుగా తయారై ఉన్నాయి. నంబర్ 1. నంబర్ 2, ఎక్కడ కూడా డ్రగ్స్ అనేది తక్కువ లేదు. ఏదైనా స్టాక్ ఉంటే 1-2 రోజుల ముందే మనకు ఆ స్టాక్ తక్కువైందని చెప్పేసి వారు తప్పనిసరి అలర్ట్ చేసుకుంటారు. ఈ ఔషధి ద్వారా వాళ్ళు ఇండెంట్ పెట్టుకుంటారు, వాళ్ళకి సప్లై జరుగుతుంది, మానిటర్ చేస్తుంది. ఇట్స్ అ బ్యూటిఫుల్ సిస్టమ్ ఇన్ ద స్టేట్. తెలంగాణ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అది అన్ని ప్రాంతాలకి ఇంక్లూడింగ్ టెరిషరీ హాస్పిటల్కి అందిస్తున్నాయి. డ్రగ్స్ విషయంలో ఎక్కడ కొరత లేదు. ఇంకా సర్వీసెస్, సర్జికల్స్ కానీ, కన్జ్యూమబుల్స్ కానీ, సర్వీసెస్ కానీ ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా టైం టు టైం మనం ఎట్లయితే చేసుకోవాలో ఆ విధంగా చేసుకుంటున్నారు. సీజనల్ డిసీజెస్లో
నీళ్లు ఎక్కడైతే నిలిచి ఉంటాయో అవి లేకుండా చేయాలి. వారం కంటే ఎక్కువ ఒక దగ్గర నీళ్లు నిల్వ ఉంచకూడదు. ఎందుకంటే లార్వా దానికి మొదలవుతుంది. లార్వా మొదలైన తర్వాత మస్కిటోస్ వస్తాయి. మస్కిటోస్ తర్వాత మనకి మస్కిటో బైట్ ద్వారా ఇవన్నీ కూడా స్ప్రెడ్ అవుతాయి. సో యాంటీ లార్వల్ యాక్టివిటీస్ కానీ, తర్వాత ఫాగింగ్ యాక్టివిటీస్ కానీ, యాంటీ మస్కిటో యాక్టివిటీస్ కానీ, యాంటీ లార్వల్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ కూడా రాష్ట్రం మొత్తంలో చక్కగా జరుగుతున్నాయి. సో ముఖ్యంగా ఆల్ ఫీవర్స్ ఏవైతే ఉంటాయో అవి డెంగీ ఫీవర్స్ కావు. వాటి లక్షణాలను బట్టి అది డెంగీ ఫీవర్ కావచ్చు, మలేరియా కావచ్చు, ఏదైనా ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చే మన ఫీవర్ కావచ్చు. బట్ దేనికి దానికి ట్రీట్మెంట్ వేరు ఉంటుంది. బట్ ఈ సీజన్లో డెంగీ ఒకవేళ వస్తే ప్లేట్లెట్ కౌంట్ తక్కువ అయిపోతుంది. తర్వాత ఇతర సిస్టమ్స్ కూడా ఫంక్షనాలిటీ ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి టెర్షరీ హాస్పిటల్ వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా తీసుకున్నాము. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్, డ్రగ్స్ వైజ్, సర్జికల్స్ వైజ్, కన్జ్యూమబుల్స్ వైజ్, ఇతర యాక్టివిటీస్ ప్రోగ్రామ్ వైజ్ తీసుకునే యాంటీ లార్వల్ యాక్టివిటీస్ కానీ, స్ప్రేయింగ్స్ కానీ, మీకు ఫాగింగ్ కానీ అంతటా చక్కగా జరుగుతుంది. ఎక్కడ కూడా గ్యాప్ రానికుండా మేమంతా కూడా టైం టు టైం ఆల్ లెవెల్ ఆఫీసర్స్ మేమంతా కూడా ఫీల్డ్కి వెళ్ళి సబ్ సెంటర్స్ నుంచి టెర్షరీ హాస్పిటల్స్ వరకు చూస్తున్నాము. అదే ఈరోజు విజిట్ దీనికి సంబంధించింది. మంకీ ఫాక్స్ అంటారు, ఎంఫాక్స్ అంటారు, అసలు కేసులే లేవు కదా సార్ మన ఇండియాలో. సో ఒకవేళ వస్తే ఎట్లా? ఓకే, ఇప్పుడు మంకీ పాక్స్ ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం కాంగో, సౌత్ ఆఫ్రికా లాంటి ఆ ఖండంలో దేశాల్లో ఉన్నాయి. అవి సౌత్ ఆఫ్రికా ఖండంలో దేశాలు అట్లా ఉన్నాయి. సో మన దగ్గర ఏంటంటే మెడికల్ ఎమర్జెన్సీ అనేది ఒకటి మనకు ఇండికేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ అని చెప్పేసి మనకు WHO ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది, ఆల్ వరల్డ్ కంట్రీస్కి ఇచ్చింది. సో దాంట్లో భాగంగా మనకి ఈ ప్రిపేర్డ్నెస్ అంతా కూడాను. సో మన ఇండియాలోనే ఒక్క కేసు కూడా రిపోర్ట్ కాలేదు. అయినప్పటికీ మళ్ళీ ఎలాంటి ఉపద్రవం మనం చూడకూడదనే ఉద్దేశంతో మనం మొదలే చేసుకున్నాము. సో ఇండియాలో లాస్ట్ 22-23 ఆ ప్రాంతంలో, కాంగో ఆ ప్రాంతంలో చాలా కేసులు నమోదైనాయి. వారు అక్కడ మ్యారేజ్ చేసుకున్నారు. అక్కడి నుంచి కొందరు కమ్యూనికేట్ ఏ విధంగా కొందరు ఇక్కడ మన దేశ వాస్తవ్యులు ఇక్కడికి వచ్చారు. సో 2 చోట్ల రిపోర్ట్ అయినాయి. 22 నుంచి మార్చ్ 24 వరకు ఏవైతే అపియర్ అయినాయో కేసులు, దాంట్లో ఒక డెత్ మాత్రం మనకి కేరళలో ఏర్పడ్డది అప్పుడు. సో ఆ తర్వాత కేసులే లేవు, 0 కేసులు. నీళ్లు మనం రోజు 1.5 లీటర్ తాగితే ఇలాంటి జ్వరాలు తర్వాత ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఒక 2 to 3, 4 లీటర్స్ కూడా తాగొచ్చు. ఆ టాక్సిన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఎక్స్క్రీట్ చేసుకోవాలి. సో దాంతో 4 రోజుల్లో రికవర్ అయ్యేది 2 డేస్నే రికవర్ అవుతాం. దిస్ ఇస్ అ న్యాచురల్ ట్రీట్మెంట్. ఎక్కడ కూడా భయాందోళనకు గురి కాకుండా ఉంటారని ఆశిస్తున్నాను. రిపోర్ట్ అయినటువంటి కేసు ప్రతి ఒక్కటి కూడా డెంగ్యూ కాదు. డెంగ్యూ పైన ఎవరు కూడా ఆందోళన చెందొద్దు. మంకీ ఫాక్కి సంబంధించి కూడా ఇప్పటివరకు కేసులు రాలేదు. ఒకవేళ కేసులు వచ్చినా కూడా దానికి మేము రెడీగా ఉన్నాం, ట్రీట్మెంట్ ఇవ్వడానికి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిద్ధం చేశామనేటువంటి విషయాన్ని డైరెక్టర్ హెల్త్ చెప్తున్నారు.